మంత్రి నారా లోకేష్ పదే పదే కర్ణాటక సర్కారును గిల్లుతూ అక్కడి మంత్రులతో కౌంటర్లు వేయించుకుంటున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే చేతిలో అనిపించుకొని మాటలు కూడా అనిపించేసుకున్నారు నారా లోకేష్ గారు. అది కూడా ట్విట్టర్ లో. కొద్ది రోజుల క్రితం పదే పదే కర్ణాటకలో పరిస్థితులపైన, మరి ముఖ్యంగా బెంగళూరులో పరిస్థితులపైన నారా లోకేష్ ఫోకస్ చేస్తూ అక్కడి నుంచి సంస్థల్ని ఏపీకి రప్పించాలని ఒక ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా ఏంటి, ఇంటర్నల్ గా కాదు, ట్విట్టర్ లో చేస్తూ ఉన్నారు. సాధారణంగా ఒక రాష్ట్రంలో ఒక కంపెనీ డిస్కంఫర్ట్ గా ఫీల్ అవుతూ ఉంటే, బయటికి రావాలి అని అనుకుంటూ ఉంటే, ఆ సమాచారం ఉన్నప్పుడు ఏదైనా సరే ఇక్కడి మంత్రులు అంతర్గతంగా మాట్లాడుకొని ఆ కంపెనీని రాబట్టుకునే ప్రయత్నం చేయాలి, రప్పించే ప్రయత్నం చేయాలి. కానీ మంత్రి నారా లోకేష్ గారు కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఉండడంతో ఆ ప్రభుత్వంతో ఏదో గిల్లి కజ్జాలు పెట్టుకున్నట్టుగా బహిరంగంగా ట్విట్టర్లోనే అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎగతాళి చేసేలాగా, రెచ్చగొట్టేలాగా ట్వీట్లు పెడుతూ వచ్చారు. కొద్ది రోజుల క్రితం ఒక సంస్థ తాము ఇక్కడ మౌలిక సదుపాయాలు సరిగా లేవు, మేము బెంగళూరు నుంచి వెళ్ళిపోవాలి అనుకుంటున్నాం అనే ఒక ట్వీట్ పెట్టంగానే నారా లోకేష్ అలా అయితే మీరు మా ఏపీకి వచ్చేసేయండి అని అన్నారు. అంతవరకు బాగానే ఉంది అక్కడికి కూడా. ఆ వెంటనే అక్కడ మంత్రి డికే శివకుమార్ స్పందించారు. ఎవరైనా ఇక్కడ మౌలిక సదుపాయాల కారణంగా ఇబ్బంది పడుతూ ఉంటే వాటిని అన్నింటినీ మేము సెటరైట్ చేస్తాము, అలా కాకుండా ఎవరైనా బ్లాక్ మెయిల్ చేయాలనుకుంటే మాత్రం అలాంటి వాళ్ళ ఆటలు ఇక్కడ సాగవు, అలాంటి కంపెనీలు వెళ్ళిపోయినా మాకు అభ్యంతరం లేదని డైరెక్ట్ గా ఆయన చెప్పారు. దానికి మళ్ళా నారా లోకేష్ స్పందిస్తూ ట్విట్టర్ లోనే, చూసారా డికే శివకుమార్ ఎలాంటి పదాలు వాడుతున్నారు, పారిశ్రామికవేత్తల్ని బ్లాక్ మెయిల్ అనే పదాలు కూడా వాడుతున్నారు, అందుకే అక్కడ వదిలేసి ఇక్కడికి రండి అని మేము పిలుపునిస్తున్నది అని కూడా మరో ముందుకు వెళ్ళి నారా లోకేష్ మాట్లాడారు. దానిపైన వివాదం నడిచింది. ఇప్పుడు లేటెస్ట్ గా కొత్త స్టార్టప్లు, కంపెనీలు కొన్ని నార్త్ బెంగళూరు వైపు వెళ్తున్నాయంటూ వచ్చిన ఒక రిపోర్ట్ పైన నారా లోకేష్ తొలుత స్పందిస్తూ, నార్త్ అనేది చాలా సౌండ్ అనేది బాగా చాలా వినసొంపుగా ఉంది, ఇంకాస్త ఇటువైపు వస్తే అనంతపురం కూడా ఉంది, కాస్త అనంతపురం ఇటువైపు వస్తే అనంతపురం ఉంటుంది, అక్కడ మేము డిఫెన్స్ ఎకో సిస్టమ్ ను కూడా తయారు చేస్తున్నాం రండి అంటూ ఆహ్వానించారు. దీనిపైన ఈసారి చాలా తీవ్రంగా స్పందించారు కర్ణాటక ఐటీ మంత్రి ప్రియాంక్ ఖర్గే. బలహీనమైన ఎకో సిస్టమ్ అన్నది బలమైన వాటి నుంచి ఆహారం ఆశించడం అన్నది చాలా సహజంగానే జరుగుతుంటుంది. దాంతోపాటు బెంగళూరుకు సంబంధించి ఉన్న గొప్ప గొప్ప అంశాలన్నింటినీ, జీడిపిఎస్ స్థాయిలు పెరగబోతోంది, అక్కడ ఎకో సిస్టమ్ ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి బెంగళూరులో పరిస్థితులు రాబోయే కాలంలో కూడా ఇలా ఉంటున్నాయంటూ ఆయన ట్వీట్ పెడుతూ ఆఖరిలో చాలా దారుణమైన మాట్లాడేశారు. నారా లోకేష్ ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించి పరాన్న జీవి అనే పదం అర్థం వచ్చేలాగా మాట్లాడారు. ఒక జీవి మరో జీవి మీద ఆధారపడి బతికితే ఏమంటారు దాన్ని అంటూ క్వశ్చన్స్ అందించారు. ఇది సహజంగానే ఒక జీవి మరో జీవి మీద ఆధారపడి బతికితే దాన్ని పరాన్న జీవి అంటారు. చాలా దారుణమైన పదం. నారా లోకేష్ పెట్టిన ట్వీట్ కు ప్రియాంక్ ఖర్గే ఇచ్చిన కౌంటర్ ఇది. అంటే ఆంధ్రప్రదేశ్ ఒక పరాన్న జీవిలా మాట్లాడబోతోంది. ఇంకా చెప్పాలంటే ఆయన భాషలో ఒక గోతికాడ నక్కలాగా ఎదురు చూస్తోంది. అంటే బెంగళూరు ఏదో అయిపోతే అక్కడ పరిశ్రమలన్నీ బయటకు వచ్చేస్తే వాటన్నిటిని రప్పించుకుందాం అన్నట్టుగా ఏపీ ప్రభుత్వం, నారా లోకేష్ ఎదురు చూస్తున్నారు అన్నట్టుగా ట్వీట్ వేసేశారు. మరి ఇప్పుడు దీని మీద నారా లోకేష్ ఏం స్పందిస్తారన్నది చూడాలి. అయితే ఒకటి ఏంటంటే, చూసే వాళ్ళకు, ఏపీ ప్రజలకు నారా లోకేష్ పరిశ్రమల్ని రప్పించేందుకు ఇంతగా కష్టపడుతున్నారా అని అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇది పొలైట్ మేనర్ కాదు, ఇది సరైన పద్ధతి కాదు. పక్క రాష్ట్రం, మన తెలుగు వాళ్ళు అక్కడ లక్షల మంది ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. అలాంటప్పుడు అక్కడి ప్రభుత్వాన్ని ఎగతాళి చేసేలాగా, అక్కడ పరిస్థితుల్ని ఇన్సల్ట్ చేసేలాగా, ఇలా ప్రొవోకేట్ చేసేలాగా ఒక మంత్రి అయి ఉంటే నారా లోకేష్ ఇలాంటి ట్వీట్లు పెట్టడం వల్ల ఇది రెండు రాష్ట్రాల మధ్య ఒక ఘర్షణ పూరితమైన, విద్వేషపూరితమైన వాతావరణాన్ని సృష్టించడమే అవుతుంది. కానీ దీనివల్ల కొత్తగా పరిశ్రమలు రప్పించుకోవడం అన్నది అంత ఈజీ కాదు. నిజంగానే ఏదైనా ఒక పరిశ్రమ అక్కడి నుండి వెళ్ళిపోవాలి బెంగళూరు నుంచి అని అనుకుంటూ ఉన్నప్పుడు, ఆ సమాచారం ఉన్నప్పుడు ఇలా ట్విట్టర్లోనూ, ఎక్స్లోనూ పోస్టులు పెట్టడం కాకుండా, మంత్రులతో వాగ్వాదానికి దిగడం కాకుండా, ఆ కంపెనీ ఏదో కనుక్కొని అంతర్గతంగా బృందాన్ని పంపి, లేకుంటే నారా లోకేష్ గారే స్వయంగా వెళ్ళి మీకు అక్కడ ఇబ్బందిగా ఉంటే మా రాష్ట్రానికి రండి, ఇంకా మా రాష్ట్రంలో మీకు ఇలాంటి అన్ని సదుపాయాలని కల్పిస్తామంటూ మాట్లాడడం అనేది ఒక పొలైట్ గా, గౌరవప్రదంగా ఉంటుంది. కానీ ఇలా ట్విట్టర్లో అఫ్కోర్స్ ప్రతి రాష్ట్రాల్లో కూడా కొన్నిసార్లు ఇబ్బందులు వస్తుంటాయి. అదే ఇప్పుడు తెలంగాణలో ఎక్కడైనా ఇబ్బంది వచ్చి ఏదైనా ఒక సంస్థ మేము వెళ్ళిపోవాలని అనుకుంటున్నాం అంటే నారా లోకేష్ గారు ఆహ్వానిస్తారా? తెలంగాణలో కంపెనీలను ఏపీకి ఆహ్వానించే సాహసం చేయగలుగుతారా? చేయరు. ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి సర్కార్ ఉంది. తెలంగాణ గవర్నమెంట్ను, తెలంగాణలోనే పరిస్థితుల్ని ఎగతాళి చేసేలాగా మాట్లాడితే పరిస్థితులు ఎలా ఉంటాయో నారా లోకేష్ గారు కూడా తెలుసు. కానీ కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, వీళ్ళు ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి అక్కడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గిల్లుతూ ఉంటే, ఇక్కడ బీజేపీ పెద్దల దృష్టిలో కూడా నారా లోకేష్ కాంగ్రెస్ వాళ్ళతో గట్టిగా పోరాడుతున్నారన్న ఒక ఇంప్రెషన్ వస్తుంది అని అనుకుంటున్నారేమో. కానీ ఇదైతే కరెక్ట్ పద్ధతి కాదు. పక్క రాష్ట్రం, మన వాళ్ళు అక్కడ లక్షల మంది ఉద్యోగాలు చేసుకుంటూ ప్రశాంతంగా బతుకుతున్నప్పుడు ఒక రాష్ట్రానికి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తూ, అందులోనూ ముఖ్యమంత్రి కుమారుడుగా ఉన్న నారా లోకేష్ గారు ఇలా ట్వీట్లు బహిరంగంగా చేసి అక్కడి పరిస్థితుల్ని ఎగతాళి చేయడం అన్నది కరెక్ట్ కాదు. ఇప్పటికే ప్రతి రాష్ట్రంలోనూ
మేము మా స్థానికులే బయట వాళ్ళు ఉండకూడదు అన్న ఒక స్లోగన్ విపరీతంగా పెరుగుతోంది. కర్ణాటకలో కూడా పెరుగుతోంది. ఇలాంటి సమయంలో తెలుగు రాష్ట్రం నుంచి ఇలాంటి స్పందన, కర్ణాటక పరిస్థితులపైన ఇలాంటి స్పందన నారా లోకేష్ గారి నుంచి రావడం వల్ల అక్కడ ఉన్న వాళ్ళకి కూడా ఇబ్బంది, తెలుగు వాళ్ళకి.